జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఢిల్లీలో ఈ సారాయి దొంగ అయినటువంటి ఈ అరవింద్ కేజ్రీవాల్ మొన్న ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవడం భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు ఆవిడ ప్రమాణ స్వీకారం చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు ఈ ఢిల్లీకి సంబంధించినటువంటి మరొక అద్భుతమైన అప్డేట్ అయితే తీసుకొచ్చా. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది, దాంట్లో డౌటేలే. ఓకేనా? ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారిని ఎంపిక చేసినప్పుడు చాలామంది ఈ సూడో సెక్యులర్లు ఆమె గురించి తక్కువ చేసి మాట్లాడినారు. వాళ్ళకి విలువ అంటే తెలియదు స్వామి, విలువ లేని బతుకులు వాళ్ళు అట్టే మాట్లాడతారో. రేఖా గుప్తాకు పెద్దగా రాజకీయాలు తెలియవని, మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ఏం చేయగలుగుతుందని, అసలు ఆమెకున్నటువంటి సామర్థ్యం ఏమిటో ఆమెకే తెలియదంటూ ఈ సూడో సెక్యులర్లంతా కూడా అవాకులు చవాకులు బేలినారు, హేళన చేసి మాట్లాడినారు. ఓకేనా? సరే, సీన్ కట్ చేస్తే నిన్న రేఖా గుప్తా గారు ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ను చూసి, అలాగే ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్న సందర్భంగా రేఖా గుప్తా గారు చేసినటువంటి ప్రసంగాన్ని చూసి సూడో సెక్యులర్లంతా కూడా బెత్తరపోయినారంటే, ఇదేందిరా స్వామి, ఏం ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచా, ఏదో కొత్తగా ముఖ్యమంత్రి అయింది, ఎట్టో ఒకటి ఏమైనా ఉడకాడిపించు, ఏదో విధంగా తొందరపాట్లు ఏదో ఒకటి పొరపాట్లు చేస్తుంది, ఆ పొరపాట్లను దృష్టిలో పెట్టుకొని వాటిని సాకా చూపించి మనం ఏదో ఒకటి మాట్లాడవచ్చు అనుకుంటే, ఏమైందిరా నాయన ఎట్ట మాట్లాడుతుందని చెప్పేసి వీళ్ళకి ఒక్కరికి కూడా నోట్లోంచి మాటలు రాలా. అసలు ఢిల్లీ సీఎం అయినటువంటి రేఖా గుప్తా గారు ఇంతలా ఎట్ట ఎదిగిపోయినారని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యపోయింటారు. రేఖా గుప్తా గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూసి జాంబీలకుండా ఫీజులు ఎగిరిపోయింటాయట్టే. రేఖా గుప్తా గారు లక్షల కోట్లతో ఈ ఢిల్లీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎంత? లక్షల కోట్లు. ఈ బడ్జెట్ విలువ క్రితం సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటే ఏకంగా 30% ఎక్కువ. అర్థమవుతుందా? ఈ బడ్జెట్లో ఢిల్లీ ప్రజలకు వరాల మీద వరాలు కురిపించారు. మూలధన వ్యయాన్ని 28,000 కోట్లకు పెంచారు. మహిళా సమృద్ధి యోజన కోసం 5,100 కోట్ల రూపాయలు కేటాయించారు. ఢిల్లీలో రోడ్లు అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పనకు మొదటి విడతగా 1000 కోట్లు కేటాయించారు. మహిళల భద్రత కోసం ఏకంగా 50,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు 100 అటల్ క్యాంటీన్లు కూడా ఈ ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నారు. ఇక అసలు విషయానికి వద్దాం, ఇంకొంటుంది మధ్య న్యూస్లో. అర్థమవుతుందా? గత 12 సంవత్సరాల నుంచి పరిపాలించేటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఈ మౌల్వీలకు అదేవిధంగా పాస్టర్లకు జీతాలు అయితే ఇచ్చామనింది. తెలిసిన మీక ప్రజల సొమ్మును అప్పనంగా తీసుకుపోయి వాళ్ళకైతే ఇచ్చా ఉన్నారు. కానీ ఈసారి మన రేఖా గుప్తా గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్లో పాస్టర్లు, మౌల్వీలు అదేవిధంగా మౌలానాలకు అసలు వాళ్ళకి పేరే లేకుండా ఏమే తీసి పక్కన పడేశారు. అంటే ఇంక వాళ్ళకి జీతాలు పోయే, ఇంక లేదు. ఆ నిధులను ఢిల్లీ రోడ్ల మరమ్మతులకు మళ్ళీ ఇచ్చారన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు మన హిందూ దేవాలయాలు ఉంటాయి, వాటిలో చాలా వరకు దేవాలయాలు ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కిందకి వచ్చాయి. అంటే అక్కడ వచ్చేటువంటి హుండీ ఆదాయం ప్రభుత్వం తీసుకొని ఏదో తూతూ మంత్రంగా ఆడేదో దానికి దేవాలయ నిర్వహణ, వాడి జీతభత్యాలు ఏదో చేసి ఏదో చేస్తూ ఉంటారు. అదొక రకంలే. సరే, ఏదో గుడి కంటే మెల్లమేలు అన్నట్టు. కానీ వీళ్ళు ఉన్నారు కదా, ఏరు మిగతా వాళ్ళకు ఈ మసీదుల్లో ఆదాయం వచ్చాది, చర్చిలకు ఆదాయం వచ్చాది. వాళ్ళు ప్రభుత్వానికి డబ్బులు ఇరే ఏమి అంటే, ఈ దేశంలో చట్టం అందరికీ ఒకటే, జనమంతా ప్రజలంతా కూడా ఒకటే. అవునా కాదా? ఈ సెక్యులర్ దేశం కదా. మరి హిందువుల గుళ్ళ నుంచి ఆదాయం తీసుకుంటున్నారు, మరి వాళ్ళ నుంచి ఎందుకు తీసుకోలేరు? పైగా ఏంటంటే మళ్ళీ వాళ్లకు డబ్బులు ఇవ్వాలా. ఏది? ఈ పాస్టర్లకు, ముల్లాలకు, మౌల్వీలకు వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలా. ఈ మసీదుల నుంచి, చర్చిల నుంచి మీకు ఏమన్నా డబ్బులు ఏమన్నా వస్తున్నాయా? సరే, ఆ వచ్చిన డబ్బులను దేనికన్నా ప్రజల కోసం ఉపయోగపెడతారా? సరే, ఏదైనా సమాధానం ఉంటే చెప్పాలా. ఇప్పుడు తిరుమల ఉండదుయా, తిరుమల నుంచి మనకు కోట్ల రూపాయల ఆదాయం అయితే వచ్చేది, హుండీ ఆదాయం. ఆ ఆదాయం ద్వారా వచ్చిందని పలు రకాల ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఉపయోగపెడతా ఉంటారు. ఇప్పుడు తిరుపతిలోనే ఎన్నో హాస్పిటళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. ఆడ అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు అడిపి చదువుకుంటూ ఉంటారు, ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ముస్లింలు వచ్చినా, క్రిస్టియన్లు వచ్చినా, వాళ్ళు బురకాలు వేసుకొని వచ్చా, టోపీలు పెట్టుకొచ్చా, నీది మా మతం కాదు కదా, సరే నీకు మేము ఎందుకు చూపించాలా, నీకు ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వాలా, నువ్వు ఎట్ట చదవగలుగుతావు అని చెప్పేసి ఎవరు అడగరా? అందరికీ అదే విధంగా ట్రీట్మెంట్ చేస్తారు, బాగా చూస్తారు. అది దేవుడి డబ్బే కదా, దేవుడి సొమ్మే కదా. కానీ హిందువుల్లో కాఫీర్లు అనేవాళ్ళు, హిందూ దేవీ దేవతల సైతాన్లు అనేవాళ్ళు కూడా ఆడికొచ్చి చూపించుకుంటారు. అది మాత్రం తప్పనిపోదు. ఎందుకంటే మన సొమ్మేమో కావాలా, హిందువులు మాత్రం నచ్చరు.
హిందూ దేవీ దేవతలను దూషించాలా, వీళ్ళ అమ్మనా బూతులు తిట్టాలా, మన దేవాలయాల్లో పగడగొట్టాలా? ఇప్పుడు కూడా ఉన్నారు ఇట్లాంటి మామూలుగా కాదంటే బయట పడరంతే నిమురు కప్పి నిప్పు మాదిరి ఉంటారట. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ ముసుగులు తీసి అసలు రూపాయలు చూపించారు, విజృంభించారు. అర్థమవుతుందా? కాబట్టి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి జీతాలు అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చే డబ్బునంతా కూడా డైవర్ట్ చేసి ఎక్కడైతే ఢిల్లీలో ఈ రోడ్లు అయితే దెబ్బతినిపోయింటాయో వాటికైతే ఆ డబ్బులు కేటాయించింది రేఖా గుప్తా గారు. బాగుండా అదిరిపిన్లా. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం గత 12 సంవత్సరాల్లో ఢిల్లీలో ఉన్నటువంటి రోహింగ్యా ముస్లింలకు, అదేవిధంగా బంగ్లాదేశ్ మియా ముస్లింలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు కల్పించారు. ఏమే వాళ్ళ నాయంది వాళ్ళ అమ్మది ఏమన్నా ఉండదు, ఏమన్నా మన సొమ్ము ఎత్తపోయి దానం చేసేదానికే? అత్తగారి సొమ్ము అల్లుడికి దానం చేసేట్టు మన సొమ్ము ఏమన్నా ఉండదు వాళ్ళకి దానం చేసేట్టు. అసలు వాళ్ళు దొడ్డిదారినా కాదో మన దేశంలోకి రావడమే తప్పు. నడ్డిరగ దొబ్బి పంపించాలి మళ్ళీ వచ్చిన దారినే. అట్ట కాకుండా వాళ్ళకి షెల్టర్ ఇచ్చి వాళ్లకు రేషన్ ఇచ్చి ఏమినైనా ఏమంత అవసరము, అంత మోహమాటము, అంత ములాజు ఏమంట? ఇప్పుడు మన దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి చాలా మంది హిందువులు వచ్చినారు. ఏది మన దేశానికి వాళ్ళ ఆస్తులు మొత్తం అన్నీ వదిలేసుకొని పొట్ట చేతి పట్టుకొని ఖాళీ కడుపుతో ప్రాణాలు అరచేత పట్టుకొని వచ్చారు. పిల్లా జల్లా వేసుకొని బతికిన వాళ్ళు వీటికి మన దేశంలోకి. కనీసం వాళ్ళకి షెల్టర్ ఇలా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసునా మీక? కనీసం వాళ్ళకి తిండిలే, నీళ్లులే, పాడులే. అంతెందుకే స్వామి, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏది కాశ్మీరీ పండిట్లు ఆడ ఓచుకోతలు తట్టుకోలేక వాళ్ళ శాతాల్లో ప్రాణాలు పోగొట్టుకోలేక వాళ్ళు ఢిల్లీ విధుల్లోకి వస్తే కనీసం వాళ్ళకు ఉండేదానికి చోటు ఇలా. అర్థమవుతుంది మీక? అట్టాడిది యాడ్నుంచో బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి వచ్చినటువంటి ఈ రోహింగ్యాలకు, అదేవిధంగా ఈ మియా ముస్లింలకు వాళ్ళకి రేషన్ కావాలంట, వాళ్ళకి సకలం చూడాలంట. ఏమి ఎవడైంది దేశము? కావాలంటే పాకిస్తాన్కి పోతారో, బంగ్లాదేశ్కి పోతారో. ఏమి మన దేశంలో ఎవడు సొమ్ము తేరగా ఉన్నదేడా? ఎవడినైంది ఎవడికి అప్పగిద్దామని, ఎవడికి కట్టబెడదామని అంటాలే. ఇది ప్రజల సొమ్ము, ప్రజలు కట్టేటటువంటి పన్నులతో వచ్చింది. ఎవడికో దానం చేయాల్సినంత అవసరం ఉన్నది. ఏమి ఈ దేశంలో లేరు జనాలు ఇంకా ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళకి చేస్తాము. డెవలప్మెంట్ చాలానే ఉండాలి చేయాల్సింది, దాన్ని చేసుకుంటాము. ఎవరికే ఏం దానం చేసేది? ఈ సూడో సెక్యులర్ పార్టీలు అయితే ఏదో వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం పెద్ద ఎత్తున వాళ్ళకందరికి కూడా ప్రోత్సాహాలు కల్పిస్తా ఉన్నారు. బడ్జెట్లో ఈ అక్రమ వలసదారుల కోసం ప్రత్యేకంగా కొన్ని నిధులు కూడా కేటాయిస్తూ ఉన్నారు. ఈ అక్రమ వలసదారుల అభివృద్ధికి ప్రత్యేకంగా ప్లాన్లు కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఓటు బ్యాంక్ పాలిటిక్స్ వాళ్ళకు దొంగతనంగా ఈ ఓటర్ ఐడీలు, అదేవిధంగా ఆధార్ కార్డులు అన్నీ చేపించేది వాళ్ళు మనకే కదా ఓట్లు వేస్తారని చెప్పేసి అదొక ధీమా. అర్థమవుతుందా? ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు ఈ అక్రమ వలసదారుల గురించి మాట్లాడుతా, మేము ఈ బడ్జెట్లో అక్రమ వలసదారుల కోసం, అదేవిధంగా రోహింగ్యా ముస్లింల కోసం, బంగ్లాదేశ్ మియా ముస్లింల కోసం ఎటువంటి ప్లాన్లు కూడా రూపొందించలా. ₹1 కూడా కేటాయించేదే లే. ఇది ప్రజల డబ్బు. ఢిల్లీ ప్రజలు రాత్రనక పగులనక కష్టపడి సంపాదించేటువంటి సొమ్ము. ఈ డబ్బును ఢిల్లీ ప్రజల మీదనే ఖర్చు చేస్తాం తప్ప ఈ అక్రమ వలసదారులకు రూపాయి అంటే రూపాయి కూడా ఇచ్చే ప్రశ్నే లేదని చెప్పేసి తేల్చి చెప్పేసింది మెట్టుతో కొట్టేట్టు. అర్థమవుతుందా? ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద పోలీసు ఆపరేషన్ అయితే ప్రారంభమైంది. ఈ ఆపరేషన్లో అక్రమ వలసదారులను ప్రతి ఒక్కరిని కూడా గుర్తించేటువంటి అక్రమ వలసదారులను తిరిగి బంగ్లాదేశ్కి అయితే అంతే మళ్ళీ పంపించేది వెనక్కు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఢిల్లీలో ఉండనిచ్చే ప్రశ్నేలే. అసలు అక్రమ వలసదారులకు ఢిల్లీ ప్రజలు కట్టేటువంటి పన్నులతో ఎందుకు సౌకర్యాలు కల్పించాలా? మంచి ప్రశ్న. ఎవరైనా దమ్ముంటే సమాధానం చెప్పండి. ఎందుకు వాళ్ళకు ప్రభుత్వ స్కీములు అమలు చేయాలా? నేను అందుకైతే ఒప్పుకోను. ప్రభుత్వ స్కీములు కేవలం ఈ దేశ ప్రజలకు మాత్రమే అందాలా. అక్రమ వలసదారులకు ప్రభుత్వ పథకాలు అందించే ప్రశ్నే లేదు. అసలు వాళ్ళను ఢిల్లీలోనే ఉండనేం. 1 సంవత్సరంలోనే వాళ్ళందరినీ గుర్తించి తిరిగి వాళ్ళ దేశాలకు పంపించామంట. తోటాలాంటి మాటలతో కరుకుగా మాట్లాడి రేఖా గుప్తారు అందరినీ కూడా షాక్ గురేటెడ్ చేశారు. అందుకని నేను చెప్పింది, ఈ సూడో సెక్యులర్ పార్టీలు ఈ నాయకులు అంతా ఉన్నారు కదా, బొస్స అనేది వచ్చినది అసెంబ్లీలో. రేఖా గుప్తా గారు మాట్లాడింది 100కి 100 నిజం. నేను ఒప్పుకుంటున్నా, నేను అంగీకరిస్తున్నా. ఆవిడ మాట్లాడిన ప్రతి మాటను నేను అంగీకరిస్తున్నా. కష్టపడేది మనము, అనుభవించేది అక్రమ వలసదారులా? మళ్ళా వీళ్ళే మన పండుగల మీద, మన ఉత్సవాల మీద, మన వాళ్ళ మీద రాళ్ళేస్తూ ఉంటారు. రేఖా గుప్తా గారు అన్నట్టు వీళ్ళందరినీ గుర్తించి ఒక్కొక్కరిని తన్ని తరమాలి వాళ్ళ దేశాలకు. అది మ్యాటర్. అంటే షబాష్ మా తల్లి, షబాష్, హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా న్యూస్ అఖండ తరఫు నుంచి. ఏమైనా కూడా డైనమిక్ ఉమ్మని అనిపించుకున్నారు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.